మన మన హయాంలో ఏ ఒక్క పని కూడా చేయకుండా కేవలం నాలుగు గోడల మధ్య పరదాల మధ్య 5 సంవత్సరాల కాలాన్ని వెళ్ళబుచ్చి ఈ రోజున ఆ, రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. నియోజకవర్గ ప్రజల్ని అపహాస్యం చేశారు. ఎక్కడా కూడా ప్రజల యొక్క ఇప్పుడు ప్రభుత్వంలో అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఏ ఒక్క అంశం గురించి కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రదేశంలో కాకుండా కేవలం తను చెప్పేదానికి శభాషని పక్కన కూర్చొని చప్పట్లు కొట్టే ఒక నలుగురు విలేకరులను పెట్టుకొని వీటి గురించి అంటే అబద్ధాలు ఒక్క నిజం చెప్పినా సరే, ఏదో ఒక్కటైనా నిజం చెప్పారనుకోవచ్చు. ఒక్కటంటే ఒక్క నిజం చెప్పకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క ఇబ్బందులని ఎప్పుడో గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ప్రాజెక్టుల్ని రూపకల్పన చేశారు. దానిలో ప్రధానమైనటువంటిది సముద్రంలో వృధాగా పోతున్నటువంటి నీటిని ఒడిసిపెట్టి నదుల అనుసంధానం చేసి అనేకమైనటువంటి లబ్ధి చేకూరే విధంగా అనేకమైనటువంటి అంశాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను అదేవిధంగా కృష్ణాకు అనుసంధానం చేసి తద్వారా అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయల యొక్క ఆస్తుల్ని ప్రజలకు వచ్చేలాగా చేసినటువంటి గొప్ప చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, మొత్తం మనమే చేసాం అంటున్నాడు. మొత్తం మనమే చేసాం, వాస్తవే. ఏం చేసాం? మనం విధ్వంసం చేసాం. దరిదాపుగా 198 ప్రాజెక్టులు జీవో నెంబర్ 365 ద్వారా తెచ్చింది ఎవరో ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకుంటున్నారా? ఆ 198 ప్రాజెక్టులో దరిదాపుగా 102 ప్రాజెక్టులు రాయలసీమకే సంబంధించినటువంటి ప్రాజెక్టులు. ఎందుకు వాటన్నిటి నువ్వు ఆపేశావు? వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నీకు లేదా? నిజమైన రాయలసీమ ద్రోహి కాదు, నిజమైన ఆంధ్రప్రదేశ్ ద్రోహి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అనేకమైనటువంటి అంశాల్లో మీరు చేసినటువంటి హంద్రీ నీవా గాలేరు నగరి పనుల్ని నిలిపివేసిన మాట వాస్తవా కాదా? దీనికి సమాధానం చెప్పండి. ముందు మీరు ఏదో చెప్తా ఉన్నారు కదా, అంటే ప్రెస్ మీట్ లో ఆయనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీని గురించి ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే ఉండేటువంటి విలేకరులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విలేకరులే కాబట్టి ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం ఏది చెప్పినా చెల్లిద్ది అనేటువంటి ఆలోచనలో వాళ్ళు మాట్లాడిన విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు కేవలం నిధులు కేటాయించకపోవటం వల్ల వాటి నిర్వహణకి వాటిని కట్టడానికి కాదు, కేవలం నిర్వహణకి నిధులు కేటాయించకపోవటం వల్ల మాత్రమే అన్నమయ్య తుంగభద్ర గేట్లు కొట్టుకెళ్లిన మాట వాస్తవం కాదా? దానిలో ఆ పాపంలో మీరు భాగస్వాములు అవునా కాదా అనేటువంటి వాస్తవాన్ని మీరు చెప్పాలా. ఇక్కడ ఒక క్లారిటీగా ఒక విషయం అయితే చెప్పాలండి. రాయలసీమ ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 సంవత్సరాల్లో కేవలం రాయలసీమ ప్రాజెక్టులకి 12,440 కోట్ల రూపాయలని వెచ్చిస్తే 2019 నుంచి 24 వరకు ఈయన నిన్న ఏకపాత్రాభినయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు అలా ఊపారు, ఇలా ఊపారు, విలేకరులు చూసి ముసిముసిలు నవ్వు తప్ప భలే పాయింట్ చెప్పా కదా, కానీ ఎవరిని చప్పట్లు కొట్టండి అన్నట్టు అందరు కలిసి చూసి నవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే వారు 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెడితే 2024 నుంచి ఈ రోజు వరకు ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందంటే రాయలసీమ ప్రజల యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా మేము పొందామో ఎన్నికల్లో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకొని రాయలసీమ ప్రాంతాలని సస్యశ్యామలం చేసేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. గతంలో మీరు చూసారండి, రాయలసీమ నుంచి ప్రజలు వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. హైదరాబాద్ లో ఏదన్నా కొత్త బిల్డింగ్ లో లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూలిపోతే ఆ చనిపోయిన కూలీల్లో రాయలసీమ ప్రాంత ప్రజలు ఉండేవాళ్ళు. బెంగళూరులో అటువంటి దుర్ఘటనలు జరిగితే ఆ కూలీల్లో రాయలసీమ ప్రాంత ప్రజలు ఉండేటువంటి ఇబ్బందుల నుంచి ఈ రోజున ఎవరికి వారు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా అనేకటువంటి పేదరికంలో ఉండేటువంటి పరిస్థితి గతంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రమే రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రజలు వారి యొక్క ఉన్నటువంటి పొలాల్లో సాగు చేసుకుంటూ జీవనాన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారు ప్రజలు కూడా. ఎందుకంటే విజయ్ కిరణ్ గారు, మనం ప్రాజెక్టుల అంశానికి సంబంధించి గతంలో కట్టిన ప్రాజెక్టులు ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, అంతకుముందు
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టింది ఇవన్నీ ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్ళింది లేదు, ఏ ఒక్క అభివృద్ధికి కూడా బీజం పడిందే లేదు. ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే గత ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చారు.